ఆలియా, నువ్వు నా కోసం కాల్ చేయాలి ప్లీజ్. మిస్టర్ ముకుంద్ మేనన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. 2 రోజుల ముందే ఆయన్ని కలిశాను. వాట్ ఏ పర్సనాలిటీ. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయుష్ కాపర్ ఫ్యాక్టరీ. నువ్వెవరైనా నాకు అనవసరం. 57,000 మంది పని దొరుకుతుందమ్మా. 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి. స్కూలు, కాలేజు, హాస్పిటల్, ఒక విలేజ్ సిటీగా మారుతుంది. అది మన కలెక్టర్ గారికి అర్థం కావట్లేదమ్మా. నౌ ఐ వాంట్ యు అవుట్. వయసు తక్కువే, కానీ పొగరే బాగా ఎక్కువ. మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఆన్ ఎర్త్ గా ఈ చోటుని మార్చడానికి నన్ను సైన్ చేయమంటున్నారు. ఆ ఫ్యాక్టరీ గనక ఇక్కడికి వచ్చిందంటే తాగే నీళ్లు దగ్గర నుంచి పీల్చే గాలి వరకు విషంగా మారుతాయి. ఒక భోపాల్ సరిపోదా మీకు? అరే నా మాత్రరా, నా కోపం ఎక్కువైనప్పుడు డాక్టర్ బ్లూ మాత్ర వేసుకోమన్నాడు. సార్కి ఎర్ర మాత్ర ఇవ్వు. అదే నాకెవరైతే కోపం తెప్పిస్తారో వాళ్ళకిమ్మని చెప్పారు. వేసుకో, 5 నిమిషాలు అయిపోద్ది. రే మాత నా ఉగ్గిలో కలుపురా. నాన్న తాగరంటమ్మా, నువ్వు తాగుతావా? మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముకుంద్ మేనన్ని ఒకే ఒక సంతకం కావాలని అడిగాను. కుదరదు పొమ్మన్నారు. నేను వదిలేసేవాడినే, కానీ బయటకెళ్ళి రెచ్చిపోతే కాబట్టి తప్పట్లేదు. నువ్వు మాత్రం వేసుకున్నా. ఈ మాత్ర వేసుకుంటే ఏమవుతుందో తెలియదు కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నీ కాళ్ళు చేతులు లాగుతాయి. ఒకేసారి 2 లక్షల సూదులతో గుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత నీ లంగ్స్ బెలూన్లా ఉబ్బి ఊపిరి కూడా సరిగా అందదు. ఆ మాత్ర సరిగ్గా పనిచేసిందంటే మక్కు చెవుల నుంచి రక్తం కారుతుంది. చూడు, పనిచేసింది. నువ్వు నా కూతురు అమ్మా, నిన్ను ఇలా వదలలేను. నీ కొడుకు కలెక్టర్ అయ్యేంత వరకు ఈ ఖాళీ గైక్వాడే బాధ్యత. సో మీ స్టేజ్ మీద ఉన్నప్పుడు పాప 3 సార్లు కాల్ చేసింది. మరి ముందే చెప్పొచ్చుగా. మురాద్, నువ్వేంటి ఇక్కడ? సార్ మాట్లాడతారంట. సార్? ఎస్ సార్. చూడు, కాళీ గైక్వాడ్ కూతురు ఆలియా కూడా ట్రైన్లో ఉంది. తన మీద చిన్న గీత కూడా పడకూడదు. మొత్తం డబ్బు ఇవ్వటానికి తనకు ఓకే. 40,000 కోట్ల డబ్బుల గురించి ఆలోచించడు. తన కూతురు కన్నా ఏది ఎక్కువ కాదు. సార్, ఇంత పెద్ద రాన్సమ్ అమౌంట్ ఇచ్చామంటే ఫ్యూచర్ లో ఏదో ఒక తప్పుడు ఎగ్జాంపుల్ అవుతుంది. మేడం, అసలు ఈ వ్యవస్థ నడుస్తున్నదే కాళీ గైక్వాడ్ దయ వల్ల. ముందు చెప్పింది చేయండి. మీరు డబ్బులు ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నట్టున్నారు. ఇది డిజిటల్ ఇండియా నర్మద గారు. ఒక అకౌంట్ నెంబర్ మీ ఈమెయిల్ పంపించాను. ఇంకో 15 నిమిషాల్లో డబ్బు అకౌంట్ లో పడితేనే ఈ ట్రైన్ చెక్కాల స్టేషన్ కు వెళ్తుంది. అలా జరగలేదంటే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో అటు ఇటు స్కూల్స్, మాల్స్, హాస్పిటల్, ప్రతి గల్లీలో ఎప్పుడు చూడని విధ్వంసం చూస్తారు. అప్పుడు మీకు నేను జీవితాంతం గుర్తొస్తుంటాను. మీకు నిరాశే మిగులుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. Sir, authorization. Transferring, sir. You are a cheat. నన్ను అడ్డు పెట్టుకుని మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నారు. మీరందరూ దొంగలు, మర్డరర్స్. అవును, దొంగలమే. ఇలా ఎందుకయ్యామో తెలుసా? 40,000 కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి ఈ వ్యవస్థ మాఫీ ఇచ్చేసింది మీ నాన్న కోసం. కేవలం 40,000 రూపాయల కోసం. అదే వ్యవస్థ ఏం చేసిందో తెలుసా? వీళ్ళ నాన్నకి తెలుసా? సంచి టీవీడా బాబు, అప్లికేషన్ ఈ రోజే పోస్ట్ చేయాలి. రేపు ఫీజు కట్టాలి. అట్లేలే.
తాంబులే డబ్బులు తీసుకోవడానికి మేము నీ ఇంటికి రావాలా? సార్ ఈసారి వానలు పంటలను నాశనం చేసినాయి సార్. పడాల్సిన కాలానికి పడకపాయే, కాలం కాని కాలంలో పడి పంటలను మొత్తం నాశనం చేసింది సార్. మీరు నాకు ఇంకొక 10 రోజుల గడువు ఇయ్యండి. నేను ఎట్లనన్నా చేసి పైసలు కడతా. దూరంగా నిలబడి మాట్లాడు. కావాలంటే రేపొద్దుగల మేనేజర్ సార్తో మాట్లాడదాం సార్. మేనేజర్తో మాట్లాడతావా? మరి నేనెవరిని ప్యూన్నా? ప్యూన్నారా? ప్యూన్నారా? ప్యూన్నారా చెప్పు. నా బిడ్డ ఉంది సార్. దాని వద్దున ఇచ్చేది ఎగురి. ఇజ్జత్ పోతుందా? ఇప్పుడు ఇజ్జత్ పోయిందా? అప్పు నెత్తి మీద పెట్టుకొని తిరిగినప్పుడు ఇజ్జత్ పోలే? పోలేదేరా? పోలే. ఏయ్, వాడి ట్రాక్టర్ తీసుకెళ్ళండి రా. వద్దు సార్, ఆ ట్రాక్టర్తోనే మేము బతుకుతాం సార్. మేము పస్తులతో చావాల్సి వస్తుంది. బాకీ తీసుకురా, ట్రాక్టర్ తీసుకో. పదండ్రా. ఏయ్, ఏడు బాపు, బిడ్డకి పరీక్ష ఉంది కదా. లోకమంతా నీ ఇల్లే కదా, అన్నమెట్టే చెయ్యే కదా, ఊపిరే నింపితే ప్రాణమే బలి కోరెనా. నువ్వేం చింత పెట్టుకోకు బిడ్డ. నువ్వు పరీక్ష రాసి వచ్చే వరకు అన్ని చక్కబడతాయి. ఎవ్వరికి అక్కరలేని వాడే రైతు కదా, పాడికి పైసా లేని వాడే రైతు కదా. ఏయ్, డబ్బులు ఎప్పట్లో కడతారు? ఎడ నా భర్త శవం ఉండదు కనబడలే నీకు? కొంచెమైనా సిగ్గుండాలే. ట్రాక్టర్ తోలుకుని పోయినారుగా, మీకు ఇంకేం కావాలా? ట్రాక్టర్తో వచ్చింది అసలు మాత్రమే. మరి వడ్డీ ఎవరిస్తారు? ఆ? ఏడ నా మొగుడు చనిపోయి ఉన్నాడు. ఇంకా నన్ను ఏం చేయమంటావు? నా కూతురు నమ్మమంటావా? మొగుడే లేనప్పుడు ఈ మంగళసూత్రం మాత్రం ఎందుకు? ఈ కథ కేవలం ఒక కలికిదే కాదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రైతుది ఇదే కథ. ఒక బ్యాంక్ కేవలం 40,000 రూపాయల కోసం ఒక పేద రైతుని ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చింది. అదే బ్యాంక్ మీ నాన్న కోసం 40,000 కోట్ల రూపాయలని ఇలా మాఫీ చేసింది. అది 40,000 కోట్ల రూపాయలు ఈ దేశానివి, వీళ్ళందరివి. నాకు వెనక్కి కావాలి. నిజమే ఆలియా, మేమంతా చాలా పెద్ద దొంగలం. నువ్వు మీ నాన్నని కలిసినప్పుడు ఈ మాట చెప్పు, నువ్వు తనకంటే పెద్ద దొంగని కలిశానని. ఇంకోటి కూడా చెప్పు, నా పేరు. కెప్టెన్,
అమౌంట్ రిసీవ్డ్. Running with King Khan, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under. చప్పట్లో నో చప్పట్లో. ఓ, ఇది చాలా బాధాకరం కదా. ఇస్కరా, లేచి గట్టిగా గాలి పీల్చుకో, అలాగే మెల్లగా వదులు. ఇప్పుడు కొట్టచ్చు చప్పట్లు.